అమ్మయే బ్రహ్మ, అమ్మయే విష్ణువు, అమ్మయే శివుడు, అమ్మయే మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేలారతుడయ్యి అంటారు పోతన గారు. సృష్టి చేసినా ఆమెయే, స్థితి చేసినా ఆమెయే, ప్రళయం చేసినా ఆమెయే. అందుకే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి అమ్మ మొట్టమొదటి నమస్కారాన్ని అందుకుంటోంది. మాతృదేవో భవ అని కీర్తింపబడింది. అటువంటి అమ్మకి, ఆ అమ్మతనానికి సాటి వచ్చేటటువంటిది ఇంకొకటి ఉన్నది అని పోల్చడానికి లోకంలో ఇంకొకటి లేదు. అందుకే ఆ అమ్మతనం, ఆ మాతృత్వం ఉందే, అదొక అద్భుతం. అది ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే స్త్రీ యందు ప్రకాశిస్తుంది. ఈ జాతి గొప్పతనం ఏమిటంటే అమ్మతనాన్ని చూడలేక ఆడతనాన్ని చూసిన వాడెవరున్నాడో వాడు హింసింపబడి నశించిపోతాడు. అదే దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క మహిషాసుర మర్దన స్వరూపం. ఎక్కడ ఎవడు స్త్రీత్వమునందు, ఆడతనమునందు అమ్మతనాన్ని చూసి గౌరవించి నమస్కరించాడో వాడు దీర్ఘాయుర్దాయాన్ని పొంది భవిష్యత్ బ్రహ్మ అవుతాడు. సీతమ్మ తల్లి శిశుపావృక్షం మీద కూర్చుని ఉంటే చెట్టు మీద కూర్చున్న హనుమ సీతమ్మలో అమ్మతనాన్ని చూసి నమస్కరించారు. చిరంజీవి అయి భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. 10 తలలు ఉన్నా, అంత ఘోర తపస్సు చేసినా, అన్ని అస్త్రములు తెలిసున్నా, కాంచనలంకలో ఉన్న కొన్ని కోట్ల రాక్షస సైన్యానికి ఆధిపత్యం వహించిన, పుష్పక విమానం తన దగ్గరున్న, దేవతల్ని భయపెట్టిన, ఇంద్రుణ్ణి గెలవగలిగినటువంటి కుమారుడు ఇంద్రజిత్తుని కన్నా, ఎవడు స్త్రీని అధిక్షేపించాడో, ఎవరు ఒక ఆడదాని కన్నుల వెంట నిష్కారణంగా నీళ్లు పడేటట్టుగా ప్రవర్తించాడో అటువంటి వాడు తన మృత్యువుని తాను వండుకుని నశించిపోయాడు. ఆడదాన్ని ఏడిపించడం తేలికగా కనపడుతుందేమో కానీ పడినటువంటి కన్నీటి బిందువు మాత్రం వాడి భవిష్యత్తుని, జీవితాన్ని నాశనం చేయడానికి ప్రాతిపదిక అవుతుంది. అలా కాకూడదు అంటే బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు, అసలు ఆ స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని, ఆవిడ గొప్పతనాన్ని ఆలోచించాలి. కంటికి ఒక స్త్రీ కనపడింది అంటే ఆమె బిడ్డల పట్ల ఆమె యొక్క మాతృత్వం, ఆమె భర్త పట్ల ఆమెకున్న పవిత్రమైనటువంటి భావన, ఆమె పాతివ్రత్యం, భారతదేశంలో ఆమె తీసుకొచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు, సతీ అనసూయాది మహాతుల్లుల యొక్క వారసత్వం, ఆ జాతిలో పుట్టిన నేను ఒక స్త్రీ కనపడితే నమస్కరించడం అలవాటైన వాడను తప్ప వెకిలి చూపు చూసేటటువంటి జాతికి చెందినవాడను నేను కాను. నా వారసత్వం ఇది, నేను ఇటువంటి సంస్కృతి యందు పుట్టినవాడనన్న భావన లోపల జీర్ణమైన నాడు, అటువంటి తత్వం కలిగిన నాడు దేశం తలవంచుకోవలసినటువంటి సందర్భములు ఎన్నడూ కలగవు. కాబట్టి అంత గొప్ప మాతృత్వం ప్రకాశించి పరబ్రహ్మస్వరూపంగా కీర్తింపబడేది ఎవరు అంటే స్త్రీమూర్తియే. శ్రీరామాయణంలో మండోదరి మహాపతివ్రత, మయుని యొక్క కుమార్తె, హేమ అనబడేటటువంటి అప్సరస యొక్క కుమార్తె, రావణాసురుని యొక్క పట్టమహిషి. ఇంత గొప్పది. ఆవిడ ఎంత గొప్పదో చెప్పడానికి మహర్షి ఒక విశేషం చూపించారు సుందరకాండలో. ఇంతటి ప్రాజ్ఞుడైన హనుమ సీతమ్మని అన్వేషణ చేస్తున్నారు. అన్వేషణ చేస్తున్నప్పుడు ఈమె సీత కాదు, ఈమె సీత కాదు అని ఒక్కొక్కరిని చూసి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏమిటి నమ్మకం? మా సీతమ్మ అయితే రావణాసురుడు అలా హంసతూలికా తల్పం మీద పడుకునుండగా పక్కన అతనితో రమించి వేరొక స్త్రీలను కౌగలించుకొని నేల మీద ఇలా పడుకోదు. ఈమె సీతమ్మ కాదని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వేరుగా దూరంగా ఒక హంసతూలికా తల్పం మీద పరమ పవిత్రంగా నిద్రపోతున్నటువంటి దివ్యమంగళమూర్తి అయినటువంటి స్త్రీ కనపడింది. ఓ, ఇంత పవిత్రంగా దూరంగా ఆవుల మందతో కలిసి రమించి నిద్రపోతున్న ఆబోతులా పడుకున్నటువంటి రావణుడు అక్కడ ఉంటే ఇంత గౌరవంగా ఉందంటే ఈమె సీతమ్మ అయ్యుంటుందని అస్ఫోటయామాస చుజుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అన్నారు మహర్షి. ఆమె సీతమ్మ అని అనుకుని స్తంభాలెక్కారు, కిందకి దూకారు, తోక చివరి భాగాన్ని చేత్తో పట్టుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, గంతులేశారు, పాటలు పాడారు, భుజాలు తెరుచుకున్నారు, కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు మహర్షి. నిజంగా సీతమ్మ హంసతూలికా తల్పం మీద నిద్రపోతుందా రాముడు పక్కన లేకుండా? అంతటి మహాపతివ్రత. అంతటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి తీసుకొచ్చి రావణాసురుడు బంధీకృతురాల్ని చేసి
తన ధర్మపత్ని అక్కడ హంసతూలికా తల్పం మీద ఉండగా ఇంతమంది ఇతర కాంతలతో రమించి నిద్రపోతున్నాడు. భరించింది ఆవిడ. అది ఆవిడ హృదయం. అందుకని పతివ్రత అయింది. ఈ దేశంలో ఒక్కొక్క స్త్రీ మాట్లాడినటువంటి మాటలు వింటే ఆశ్చర్యపోస్తాం. సాధారణంగా ఎటువంటి స్త్రీ అయినా అదుపు తప్పిపోయేది ఎప్పుడు అంటే, తట్టుకోలేని శోకం ఎప్పుడు అంటే, ఒకటి భర్త జారిపోయినప్పుడు, రెండు కడుపున పుట్టిన బిడ్డ జారిపోయినప్పుడు ఆమె శోకానికి అవధి ఉండదు. ఈ ఒక్క మాట లోకానికి అందితే జాతి చెయ్యకూడని పొరపాట్లు చెయ్యదు. రామాయణం చెప్తే తప్పు, భారతం చెప్తే తప్పు, భాగవతం చెప్తే తప్పు, పిల్లల పాఠ్యాంశాలలో అవేవి ఉండకూడదు, మంచి శ్లోకం చెప్పకూడదు అన్నప్పుడు సంస్కారం పిల్లలకి ఎక్కడి నుంచి అందుతుంది? ఏవి అందాలో అవి అందితేనే సంస్కారం ఏర్పడుతుంది.